మొన్న ఒక టీవీ ఛానల్‌లో ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అని ఒకతను చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద ఇద్దరి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద తెలంగాణలో కేసు కూడా నమోదయింది. అంటే చంద్రబాబు నాయుడిని ఒక్కసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు, ఈసారి వదిలిపెట్టాం అని చెప్పి ఒకటి. రేవంత్ రెడ్డి గారిని జొమాటో బాయ్‌తో పోలుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ రోజు ఏదైతే ఆయన మీద కేసు కూడా పెట్టిన పరిస్థితి అక్కడ చిత్తూరు జిల్లాలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణలో కూడా. ఎలా చూస్తారు సార్? వైసీపీ లీడర్స్‌కి ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని, లేకపోతే చిన్న స్థాయి లీడర్స్ కూడా డైరెక్ట్‌గా ముఖ్యమంత్రులను టార్గెట్ చేయటం, పరుష పదజాలంతో మాట్లాడటం ఎలా చూస్తారు సార్? ఏదో ఏంటంటే బిస్కెట్ల కోసం ఆశపడి ఈ విధమైనటువంటి దుర్భాషలతో, అసభ్య వ్యాఖ్యలతో అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం ద్వారా వీళ్ళేదో నాయకులుగా ఎదుగుదామనో, ఇలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తాడని, పదవులు ఇస్తాడనేటటువంటి ఒక మనం చూసాం దుష్ట సాంప్రదాయం. ఎవరెంత పిచ్చిగా మాట్లాడితే వాళ్ళకంత గొప్ప పదవి. బూతులు ఎక్కువ తిడితే వాళ్ళు మంత్రి పదవులు. ఏది అసలు అతని పేరే బూతుల మంత్రి అయిపోయింది. కొడాలి నానిని, ఆ పేరుని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళని అతను పెంచి పోషించాడు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా పేటరేగిపోతున్నారు అన్నమాట. ఏంటి, అక్కడెక్కడో మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఒకడు ఇట్లాగే. బుద్ధా వెంకన్న, తర్వాత బొండా ఉమా మాచర్ల వెళ్తుంటే ఆ కారు మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన వీడియో చూడంగానే జగన్మోహన్ రెడ్డికి నచ్చింది అనమాట. వండర్ఫుల్, బాగా దాడి చేశాడు. అంటే ఎవరెంత పెద్ద నేరానికి పాల్పడితే, ఎవరెంత గొప్ప ఘోరం చేస్తే వాళ్ళకంత గొప్ప పదవి అనేది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతం అయిపోయింది అనమాట. అందుకనే ఇలా పేటరేగిపోతున్నట్టుగా కనపడుతోంది. అతను ఎవరో నాగార్జున కావచ్చు, ఇంకొకడెవడో ఉంటాడు బోరగడ్డ అనిల్ అంటారు. అసలు మరి పచ్చి బూతులు మాట్లాడుతూ, ఇంట్లో లేడీస్ను కూడా అసభ్యంగా మాట్లాడుతూ, ఇలాంటి వాళ్ళందరి పైన కూడా సైబర్ చట్టం ఉపయోగించాలా. ప్రధాని మోడీ ఏదేదో కొత్త నేర చట్టాలు తీసుకొచ్చారు. ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని మార్చారు. సిఆర్పిసి కూడా పేరు మార్చారు. ఇప్పుడు ఈ కొత్త నేర చట్టాల ద్వారానైనా కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళా ఇంకొకడు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటానికి, సెల్ఫీ వీడియోలు చేయటానికి భయపడే పరిస్థితి రావాలన్నమాట. ఇవాళ రేవంత్ రెడ్డి ఇతను కామెంట్స్ వల్ల అతను పెరగాడు, ఇతనేదో అన్నాడు కాబట్టి ఆయన తగ్గాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇవాళ మరి స్వయం కృషితో పైకొచ్చాడు, ఈ స్థానానికి చేరుకున్నాడు. రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా, జొమాటో బాయ్ అను లేకపోతే ఏదో అనడం ద్వారా నీ నాలిక తీట నువ్వు చూపించుకోవటం తప్ప అతని కోళ్ళు నష్టమేమీ జరగదు. కాకపోతే ఇతన్ని ఇది పోతుంది అన్నమాట. ఏంటి, రేపొద్దున శిక్షలు వెళ్లాల్సి వచ్చినా ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడటం తప్ప బరి తెగింపు ఇదంతా కూడా ఏంటి, 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళు ఈ విధంగా పేటరేగిపోయారు. బరి తెగింపుకు పరాకాష్ఠగా చూడాలన్నమాట. చంద్రబాబును ఉద్దేశించి వీళ్ళు ఇలాగే అసభ్యం వ్యాఖ్యలు, కామెంట్స్ పెట్టడం, ఏంటి అలిపిరి మళ్ళా రిపీట్ అవుతుంది. ఏం మాటలు అవి? అంటే నువ్వు వ్యక్తిని భౌతికంగా అడ్డు తొలగించుకుంటామన్న మాటలు చేయడం ద్వారా వీళ్ళు ప్రజల్లోకి చెప్తున్న సందేశం ఏంటి? వీళ్ళు ఇస్తున్నది ఒకటే అన్నమాట. ఏంటి, ఇలాంటి వాళ్ళు ఇంకా మళ్ళా రాకూడదు. పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టుద్దేమో, అది అసలు బతికి బట్ట కట్టడానికి ఇల్లు లేదంటూ వీళ్ళు ఏదో కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు మేలు చేస్తున్నట్టు కాదు, జగన్మోహన్ రెడ్డికి తీరని కీడు చేస్తున్నారు. ఇంకా మళ్ళీ వైసీపీ పుట్టగతులు లేకుండా చేస్తున్నటువంటి వీడియోలు కామెంట్స్గా చూడాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం. నమస్తే.